హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో మీరు చూడబోతున్న రెసిపీ ఏంటో ఇప్పటికే మీకు అర్థమైపోయింది కదా. చేపల పులుసు. చేపలు ఇష్టపడే ప్రతి ఒక్కరికి చేపల పులుసు అంటే ప్రాణమని చెప్పచ్చు. ఈ చేపల పులుసుకి మరింత టేస్ట్ పెంచేలా పులుసు కోసం మనం చింతపండుని వాడకుండా పచ్చి చింతకాయల్ని యూజ్ చేసి ఈ పులుసు చేసేద్దాం. ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర స్పెషల్ చింతకాయల పులుసు, చేపల పులుసుని ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, రండి రెసిపీలోకి వెళ్ళిపోదాం. హాయ్ చిట్టి వంటలక్క. చిట్టు వంక ఎవరెవడు? హూ ఇస్ షీ? She is Bruno. Yes. Hi Bruno. Shaking. Oh, thank you. ఈ రోజు ఏం రెసిపీ చేస్తున్నావు చిట్టి వంటలక్క? ఏం కుక్కు? ఫిష్ కుక్కు చేస్తావా? ఇంగ్రీడియంట్స్ చూపిస్తావా చిట్టి వంటలక్క? ఇవేనా? ఏంటిది? ఫిష్ ని శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నావా? ఓకే. చిట్టి వంటలక్క ఇవేంటి? చింతకాయలు. ఓకే. ఇవేంటి? ఇవేంటి? పచ్చిమిర్చా. ఇది టమాటో. ఇవి ఆనియన్స్. ఇది జీలకర్ర. ఇది ఎల్లుల్లిపాయ. ఓకే ఓకే. ఇవేనా ఇంగ్రీడియంట్స్? ఇంకా ఓకే. అన్నిటికీ ఉప్పు, కారం, నూనె, పసుపు కామనేనా? ఓకే. సరే, ప్రాసెస్ ఏంటో చెప్తావా మరి? సరే, ఇప్పుడు మరి ఏం చేయాలి? ఫస్ట్ వాటర్ తీసుకోవాలా? వాటర్లో ఏం చేయాలి? చింతకాయలు వేయాలా? సరే, వేసానా నేను? వేసి ఇప్పుడు ఏం చేయాలి వంటలక్క? ఏం చేయాలి? చింతకాయల్ని స్టవ్ మీద పెట్టుకొని జస్ట్ ఒక్క బాయిల్ వచ్చే వరకు ఉడికించాలి. అవి చాలా త్వరగా సాఫ్ట్ అయిపోతాయి. చూస్తున్నారు కదా, ముట్టుకుంటే లోపలున్న పల్ప్ అంతా బయటకు వస్తుంది. ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇవి పక్కన పెట్టేసుకుందాం. ఇక ఇప్పుడు చేపల ముక్కలకి సరిపడగా ఉప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు. చేపలు నీచు వాసన వస్తాయి కదండి, అది పోయేందుకు అనమాట పసుపు ఎక్కువ వేసుకోవాలి. ఇక కారం, కాశ్మీరీ చిల్లీ పౌడర్ యూజ్ చేస్తే కర్రీ చాలా రెడ్డిష్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది ఒక 2 స్పూన్స్ వరకు యూజ్ చేశాను. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా ఇలా మనం కలుపుకోవాలన్నమాట. మొత్తం ముక్కలన్నిటికీ ఈవెన్గా పడతాయి. ఇవి మనం మ్యాగ్నేట్ చేసుకొని ముందుగానే పక్కన పెట్టేసుకుందాము. ఇక ఇప్పుడు మనం తీసుకున్న ఆనియన్స్ని, చిల్లీని, అలాగే టమాటోని పీసెస్ కింద కట్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, 1/2 ఆనియన్స్ ఏమో చిన్న పీసెస్ కింద కర్రీకి కట్ చేసినట్టు కట్ చేసాము. ఇక చిల్లీకి చిన్న స్ప్లిట్స్ పెట్టాము. పులుసు కాబట్టి పూర్తిగా విడదీయకూడదు. ఇక వెల్లుల్లిపాయ, జీలకర్రను ఒక దగ్గర పెట్టుకున్నాను. ఇక నేను తీసుకున్న కొన్ని ఉల్లిపాయని ఇలా పెద్ద ముక్కల కింద కట్ చేసాం, అది పేస్ట్ కోసం. ఇక టమాటోని చిన్న పీసెస్ కింద కట్ చేసుకుందాం. ఇప్పుడు పెద్ద ఆనియన్స్గా కట్ చేసుకున్నాం కదా పీసెస్ని, వాటిని మిక్సీ జార్లో వేసి చక్కగా పేస్ట్ లాగా చేసుకుందాం. మనం ఫిష్ కర్రీకి ఇంతకుముందు రోట్లో వేసి దంచి వేసేవారు, చాలా టేస్టీగా ఉండేది. ఇప్పుడు అన్నీ చేయలేకపోతున్నాం కదండి. సో ఇప్పుడు ఏంటంటే చేపల పులుసుకి ఇలా వెడల్పాటి దాకని తీసుకోవాలి. సో ఇందులో చేపలకి కొంచెం ఎక్కువే ఆయిల్ పడుతుంది. ఎక్కువ ఆయిల్ వేసుకుని అది వేడైన తర్వాత ఆనియన్ పేస్ట్ని, అలాగే ఆనియన్ పీసెస్ని కూడా వేసుకొని మనం ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ మగ్గుతూ ఉన్న టైంలోనే మనం చింతకాయల్లోంచి పల్ప్ని సెపరేట్ చేసేసుకుందాము. చాలా ఈజీగా వస్తాయి.
ఇది చింతకాయ గుజ్జులాగా రావడం, అది పచ్చిగా ఉండడం వల్ల టేస్ట్ అదొక రకం డిఫరెంట్గా అనమాట. రెగ్యులర్గా చేపల పులుసులా కాకుండా ఇది చాలా బాగుంటుందన్నమాట. చింతకాయలు వచ్చే టైంలోనే ఇది చేయగలం కాబట్టి చింతకాయల సీజన్లో తప్పకుండా వండుకోండి. అలాగే ఇది కొంచెం వాతవ గుణం ఉంటుంది, తప్పకుండా ఎక్కువగా కాకుండా తక్కువగా తీసుకోండి. ఇక చింతకాయ గుజ్జుని తీసాం కదా, ఇందులో కొంచెం వాటర్ వేసేసి ఎక్కువగా గట్టిగా ఒత్తకూడదండి, పిక్కలు కూడా మెత్తగా అయిపోతాయి. సో స్మూత్గా, చాలా స్మూత్గా కలుపుతూ ఉంటే దాంట్లో ఉన్న పల్ప్ అంతా సెపరేట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, థిక్ పేస్ట్లా వస్తుంది. ఇలా మనం వాటర్తో 2-3 టైమ్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇది మనం రెగ్యులర్గా చింతపండుని ఒత్తినట్టుగా గట్టిగా ఒత్తితే ఏమవుతుందంటే చింత పిక్కలు కూడా మ్యాష్ అయిపోయి దానివల్ల అదొకలాంటి వగరు టేస్ట్ వచ్చేస్తుంది. సో అందుకని మనం అంత గట్టిగా నొక్కకూడదనమాట. జస్ట్ ఏదో కలిపినట్టుగా అలా కలుపుతూ ఉంటే చాలా స్మూత్ పేస్ట్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి పులుసు కూడా రెడీగా ఉంది. పులుసు రెడీ అయిపోయిన తర్వాత వెల్లుల్లి, జీలకర్రను చక్కగా మెత్తగా రోట్లో వేసి దంచుకోవాలి. ఆనియన్స్ మగ్గిన తర్వాత పచ్చిమిర్చి, టమాటోని కూడా వేసుకొని మనం మూత పెట్టి మగ్గబెట్టుకోవాలి. టమాటోస్ మనకు తెలిసిపోతాయి కదండి, మెత్తగా గరిటతో టచ్ చేస్తే మెత్తగా అయిపోతాయి. ఆ టైంలో మనం ఏం చేయాలంటే చేప ముక్కల్ని వేసుకోవాలి. ఇవి వేసాక ఎక్కువగా కదిలియకూడదు. కదిలిస్తే ఏమవుతాయంటే చేపలు చాలా త్వరగా మగ్గుతాయి కాబట్టి మనం ఎక్కువగా గరిటె పెట్టి తిప్పేస్తూ ఉంటే అవి పీసెస్ లాగా అయిపోయి మొత్తం ముక్కలంతా కూడా షేప్ ఉండవన్నమాట, మొత్తం పులుసులో కలిసిపోతాయి. సో అంటే గరిటెతో కాకుండా కుదుపుతూ కలపాలన్నమాట, టాస్ చేస్తూ కలుపుతారు కదా, ఆ రకంగా. ఇందులో జన వచ్చింది, నేను అప్పుడే వేయను, జన ముందే వేస్తే అది విడిపోతుంది. మనం చేప ముక్కలు ఉప్పు కారం పట్టించాం కదా, ఆ వాటర్ని ఇందులో వేసేసి జస్ట్ ఆ వాటర్తోనే, ఎందుకంటే చేపలకి ఎక్కువ వాటర్ పట్టదు, చాలా త్వరగా అయిపోతుంది. వాటర్ ఎక్కువ ఉంటే మనం ఎక్కువసేపు మగ్గబెట్టాలి కదా, అలా మగ్గబెట్టినప్పుడు చేపలు ఎక్కువగా కుక్ అయిపోతాయి కాబట్టి అలా చేయకూడదు. ఒక 5 మినిట్స్ కూడా ఉడకకుండానే చేపలు మనకి వైట్ కలర్ వస్తూ ఉంటుంది, చేపల ఫ్లెష్ అంతా కూడా వైట్ కలర్లోకి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఆ టైంలో మనం చింతకాయ పులుసును కూడా వేసేసి మూత పెట్టకూడదండి. మూత పెడితే ఏమవుతుందంటే చేపలు ముక్కలు ఎక్కువగా మగ్గిపోతాయి. కాబట్టి మనం మూత పెట్టకుండానే చేపల పులుసుని ఉడకబెట్టుకోవాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, అసలు గరిటె యూజ్ చేయకుండానే మనం దీన్ని కలుపుతూ ఉండాలి. ఇలా పులుసు వేసిన తర్వాతే మనం చెన అంటారు కదా, గుడ్లు, అవి కూడా వేసి ఉడికించుకోవాలి. మనకి పులుసు చిక్కబడిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. ఆ తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి, జీలకర్ర పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు వేస్తేనే కరెక్ట్ టేస్ట్ వస్తుందండి. ఇది ఆంధ్ర స్పెషల్. ఇది ఒక 2-3 మినిట్స్ అంటే చిక్కదనం చూసుకొని, ఇది ఎక్కువగా చిక్కపడదండి, ఎందుకంటే చింతకాయలతో వచ్చింది కాబట్టి కొంచెం నీరులాగానే ఉంటుంది, కానీ టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఈ టైంలో మనం అన్నీ ఉడికిపోయాయి కాబట్టి ఉప్పు, కారం అన్నీ సరిపడగా చూసుకొని దించేసి సర్వింగ్ బౌల్లోకి వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చేపల పులుసు అయితే అదిరిపోయింది. మీకు కూడా నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చింతకాయలు దొరికితే తప్పకుండా ఒక్కసారైనా చేపల పులుసు చేసుకొని టేస్ట్ ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఈ రెసిపీ నచ్చితే ఈ రెసిపీకి ఒక లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. మా చిట్టి వంటలక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.